ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే, అటువంటి సిచ్యువేషన్ మనకి రాదులే, మనం ఫిట్ అండ్ హెల్తీగా ఉన్నాంలే అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో, ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో, ఎప్పుడు ఏ అర్జెన్సీ వస్తుందో, ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుందో మన చేతుల్లో అస్సలు ఉండదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. మేము చదువుకున్న మూర్ఖులమండి. మేము అంటే నేను, మా హస్బెండ్. ఎందుకన్నాను అంటే ఇన్సూరెన్స్ చేయించుకోలేదండి మేము. మా ఏజ్ ఇప్పుడు 40+ ఇద్దరం కూడా. కానీ ఇంతవరకు మేము ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం, అయినా సరే మేము ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. అటువంటప్పుడు మమ్మల్ని మూర్ఖులే కదండి అంటారు. మాలా మాత్రం ఎవ్వరూ ఉండొద్దండి. ప్లీజ్ దయచేసి ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఆల్రెడీ నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, మా రిలేటివ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ అందరికీ తెలుసు. 2024లో నాకు సర్జరీ అయితే జరిగింది. అప్పుడు కూడా ఇన్సూరెన్స్ లేదు. అప్పుడు ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. సో 2 lakhs దాకా ఖర్చు అయ్యింది. ఎట్లా ఉంటుంది పరిస్థితి అప్పుడు? లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైనా. సో అట్లా ఏదో ఒక రకం గడిచిద్ది. అప్పు చేసో, అమ్మిచ్చో, నాన్నిచ్చో, అత్తగారిచ్చో, మామగారిచ్చో, సంథింగ్ అట్లా ఎవరికైనా ఇంకా ఫ్రెండ్స్ దగ్గర తీసుకునో అట్లా అయిపోయిద్ది. ఆ టైంకి ఆ పరిస్థితిని గట్టెక్కేస్తాం మనం. కానీ ఒకసారి దెబ్బతిన్నాక కూడా మళ్ళీ మేము ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. అంటే చేద్దాం అనుకుంటూనే అయిపోయింది, గడిచిపోయింది. 1 year పైనే అయిపోయింది. మళ్ళీ రెండోసారి రీసెంట్గా మొన్న January 21st, 2026 మళ్ళీ సర్జరీ జరిగింది కదండి నాకు. అప్పుడు కూడా ఇన్సూరెన్స్ లేదు. అంటే ఎట్లా ఉంటుందంటే, మేమిద్దరం కూడా వెల్ ఎడ్యుకేటెడ్, పీజీ బిఎడ్, నేను మా హస్బెండ్. కానీ మేము ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అస్సలు లేనే లేదు. అంతకుముందు కూడా మాకు మైండ్లో థాట్ రాలేదు. ఏంటి అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకి, శాలరీ మీద బతికే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, అమ్మో 25,000 26,000 ఇయర్లీ కట్టాలంటే చాలా కష్టం కదా, అవసరమా? ఆ డబ్బులు ఉంటే పిల్లల ఫీజులు ఇలా సరిపోతుంది కదా, కట్టాలి కదా వాళ్ళకు కూడా అన్న థాట్ ఉంటుంది. బుక్స్ అని, ఇంట్లో ఖర్చులని, ఇట్లాంటివన్నీ గుర్తొస్తాయి. కానీ అది చేయించుకోకపోవడం మూలాన లాస్ట్ టైం అలా 2 lakhs దాకా అయ్యింది. ఇప్పుడు కూడా మొన్న జనవరిలో చేయించుకున్నప్పుడు కూడా మళ్ళీ దగ్గర 170-180 దాకా అయింది. అది కూడా మాకు డాక్టర్ గారు ఫేవర్ చేయబట్టి అది, లేకపోతే ఇంకా ఎక్కువే అయ్యేది. ఎందుకంటే డాక్టర్ని కొంచెం ప్లీజ్ సార్ చూడండి సార్ అని అడగటం మూలాన లాస్ట్ టైము తగ్గించారు, ఈసారి కూడా తగ్గించారు. అదే వంశీ సార్లో ఉన్న గొప్పతనం. సో అట్లా తగ్గించడం మూలాన కొంతలో కొంత సేవ్ అయ్యాం. కానీ ఒకసారి దెబ్బతిన్నాక కూడా రెండోసారి మాకు బుద్ధి ఉండాలి కదా, ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, చేయించుకోలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి. ఇన్సూరెన్స్ లేదు, దానికి ఆరోగ్యశ్రీ వర్తించదు అన్నారు. సో ఇంక ఈసారి ఎట్లయినా ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని బలంగా ఫిక్స్ అయ్యాను నేను. చేస్తాను కూడా. సో మాలా ఎవ్వరూ అశ్రద్ధ చెయ్యొద్దండి. ఇన్సూరెన్స్ చేయించుకోకుండా అస్సలు ఉండద్దు. డెఫినెట్గా ఇన్సూరెన్స్ చేయించుకోండి. లైఫ్లో ఎప్పుడైనా దెబ్బ కొట్టిందో మనం కోలుకోలేము. ఆ టైంకి అడ్జస్ట్ అయిపోతాయి. ఎవరు వదిలేయరు కదా మనల్ని. అట్లా అని కాదు, అప్పు చేస్తామో, ఫ్రెండ్స్ ఇస్తారో, అమ్మిస్తుందో, నానిస్తారో, అత్తగారు వాళ్ళు ఇస్తారో, సంథింగ్ అట్లా అయిపోతుంది, కాదనట్లేదు. బట్ మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మన లైఫ్ మనం చూసుకోవద్దా?
పక్కనోళ్ళ మీద డిపెండ్ అవ్వలేం కదా. పోనీ ఒక్కసారి అంటే అనుకోవచ్చు. ఒకసారి దెబ్బతిన్నాక కూడా రెండోసారి కూడా అదే పరిస్థితి. సో లేదండి, డెఫినెట్గా ఇన్సూరెన్స్ మాత్రం చేయించుకోండి. మాలాగా మూర్ఖంగా ఎవ్వరూ ఉండద్దు. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో మనం చెప్పలేము. సో ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యా, నేను ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పి, హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి. ఇంతవరకు ఎవరైనా తీసుకోకపోతే మీరు కూడా డెఫినెట్గా ఇన్సూరెన్స్ అయితే కట్టుకోండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. నాలాగా చాలామంది ఉంటారు. చెప్పాను కదా, మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, ఖర్చులు ఉంటాయి కదా, ఎందుకులే ఆ 25,000 అట్లా అనిపించిద్ది. సో ఆ తప్పు చేయొద్దు. నేను చేసిన తప్పు, మేము చేసిన తప్పు మీరు చేయొద్దు, మీరు ఫేస్ చేయొద్దు. తప్పకుండా ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.